ఉత్తమోత్తమ పుత్రుడు, ఆదర్శ సోదరుడు, ప్రతి స్త్రీ కోరుకునే సర్వోత్తమ పతి, గురువులందరూ కోరుకునే ఉత్తమ శిష్యుడు, మర్యాద పురుషోత్తముడు, ప్రపంచ మానవాళి పాటించాల్సిన జీవి వన విధానాన్ని తాను ఆచరించి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన యుగ పురుషుడు మన రామచంద్ర ప్రభువు. అటువంటి స్వామి చరితం ఎన్నిసార్లు విన్నా, ఎంతమంది ఎన్ని విధాలుగా సినిమాలు తీసినా, ఎన్ని చూసినా తనివి తీరదు. వాల్మీకి మహర్షి కొన్ని యుగాల పూర్వమే ఎంతో చక్కగా, మరెంతో అద్భుతంగా ఆ స్వామి చరిత్రను రామాయణంగా భావితరాలకు అందించిన విషయం తెలిసిందే. ఇంతకాలంగా చాలామంది కవులు, కళాకారులు వాల్మీకి రామాయణాన్ని తమ తమ భాషలలో మళ్ళీ మళ్ళీ అనువదించారు. ఎన్నో నాటకాలు రచించి రంగస్థలంపై కళ్ళకు కట్టినట్లు చూపించారు. బుర్ర కథలలో ప్రచారం చేశారు. పొడుపు కథల్లో పొందుపరిచారు. పుస్తకాల్లో ప్రచురించారు. ఈ ఆధునిక యుగంలోని నాటకాలుగా, సినిమాలుగా ప్రజల ముందుకు తీసుకువచ్చారు. అయినా ఈనాడు అందరికీ రామాయణం సంపూర్ణంగా తెలుసా అని ప్రశ్నిస్తే తెలియదనే సమాధానం వస్తుంది. మరీ ముఖ్యంగా ఈ తరం యువతకు అస్సలు తెలియదు. అటువంటి వారి కోసమే రామాయణంలోని ఒక అద్భుతమైన ఘట్టం బలి చక్రవర్తి దెబ్బకు బెదిరిన రావణుడు. ఈ మాటలు వినగానే ఆశ్చర్యంతో పాటు ఎన్నో సందేహాలు కలుగుతాయి. బలి చక్రవర్తి కాలానికి రావణుడి కాలానికి చాలా వ్యత్యాసం ఉంది కదా అనే ప్రశ్న ముందుగా తలెత్తుతుంది. ఈ ప్రశ్నలకు సమాధానంతో పాటు చాలామంది వినని ఓ అద్భుతమైన రామాయణ ఘట్టాన్ని తెలుసుకోవాలంటే ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను. రామాయణాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఆ మహాకావ్యం రాముడి జననంతోనే కాదు, అంతకు చాలా ముందు రావణుడి పుట్టకతో మొదలవుతుందని చెప్పుకోవచ్చు. ఇంకో విధంగా చెప్పాలంటే లోక కంటకుడిగా మారిన రావణుడిని వధించడమే ప్రధానమైన లక్ష్యంగా మొదలైన రాముడి జీవితం వెనుక మరో లక్ష్యం కూడా ఉంది. అదే భూలోకవాసుల జీవన విధానంలో సరైన మార్గ నిర్దేశన చేయటం, ఇచ్చిన మాట తప్పకపోవటం, సర్వదా పెద్దల మాట, గురువుల మాట, తల్లిదండ్రుల మాట శిరసా వహించడం, వారు చెప్పిన మాటలను తూచా తప్పకుండా ఆచరించడం, ప్రతి మగాడు ఏకపత్ని వ్రతుడిగా ఉండటం, ఉత్తమ భర్తగా, సోదరుడిగా, ఆదర్శ రాజుగా, బాధ్యత గల మహావీరుడిగా, సర్వోత్తమ నరుడిగా ఇలా చెప్పుకుంటూ పోతే రాముడి సుగుణాలు వర్ణించడానికి ఈ ప్రపంచంలో ఉన్న ఏ భాష సరిపోదు. ఇన్ని మంచి గుణాలను ఆ స్వామి మానవాళికి అందించాడు. ఇలా ఆయన గాథలో రాముడితో పాటు సర్వోత్తమ ఇల్లాలుగా సీతామాత ఎంతటి భోగాలు, మహావీరులు సైతం తన కాళ్ళ దగ్గరకు వచ్చినా తన మెడలో తాళి కట్టిన ప్రాణనాథుడి కోసం ప్రాణాలను సైతం అర్పించడానికి సిద్ధమైన మహాపతివ్రతగా నారీ లోకానికి ఆదర్శప్రాయమే నిలిచింది. ఒక సోదరుడి పాత్ర ఎలా ఉండాలని చెప్పడానికి లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు, తాను నమ్మిన యజమానితో ఎలా ఉండాలని చెప్పడానికి హనుమంతుడు, స్నేహధర్మం ఎలా పాటించాలని చెప్పడానికి సుగ్రీవుడు, ఇలా చెప్పుకుంటూ పోతే రామచరితంలో కనిపించే ప్రతి జీవితం సమస్త మానవాళికి ఒక సందేశాన్ని ఇచ్చింది. అసలు ఒక మనిషి ఎలా ఉండకూడదు, అందులోనూ జ్ఞానం కలిగిన వ్యక్తులు అసలు ఉండకూడని పద్ధతుల గురించి వివరించేటప్పుడు రావణుడిని ఉదాహరణగా చెప్తారు. ఇప్పటికీ చాలామంది రావణుడిపై ఎన్నో అపోహాలు పెట్టుకొని బ్రతుకుతూ ఉంటారు. ఆయన మహాజ్ఞాని, మహావీరుడు, రాముడి కంటే గొప్పగా స్వర్ణలంకను నిర్మించాడు. అధునూతన సాంకేతికతను వాడి పుష్పక విమానాన్ని తయారు చేశాడు. తన చెల్లికి జరిగిన అవమానం భరించలేకనే సీతమ్మను అపహరించాడు వంటి అపోహలే ఆధునిక మదిలోని నాటుకుపోయి ఉన్నాయి. ఈ అపోహలకు సమాధానం కూడా రామాయణంలోని ఈ ఘట్టం స్పష్టంగా చెప్తుంది. పూర్వం బ్రహ్మ మానసపుత్రుడైన పులస్త్యుడికి అతని భార్య మానినికి పుట్టిన వ్యక్తి విశ్రవసుడు. ఆయన కూడా తండ్రిలా ఉత్తమ గుణాలు, మహాజ్ఞానం కలిగిన మహర్షి. ఆయన తేజస్సు, జ్ఞానం చూసి మెచ్చిన భరద్వాజముని తన కుమార్తె అయిన ఇలబెలనిచ్చి వివాహం చేయగా వారికి సకల సంపదలకు అధిపతి అయిన కుబేరుడు పుట్టాడు. ఆ సుగుణాలను చూసి మెచ్చిన అసురరాజు సుమాలి, ఓ వీరుడు, జ్ఞాని అయిన మనవడిని పొందాలనే ఆశతో తన కుమార్తె కైకసిని విశ్రవసుడికి ఇచ్చి పెళ్లి చేయగా ఆమె తండ్రి కోరిక మేరకు అసుర సంధ్యా వేళలో తన భర్త చెంతకు చేరి తన కోరికను వెళ్ళబుచ్చింది. ఆయన మహాజ్ఞాని కావటంతో అందువలన కలగబోయే అనర్థాన్ని, దాని వెనకగా జరగబోయే లోక కళ్యాణాన్ని ముందుగానే గ్రహించి
భార్యను హెచ్చరించాడు. కానీ తండ్రి మాట జవదాటలేనని ఆమె చెప్పడంతో అసురు గుణాలు కలిగిన సంతానంతో పాటు సుబుద్ధి కలిగిన సంతానం కూడా కలుగుతుందని చెప్పి ఆమె కోరికను మన్నించాడు. తత్ఫలితంగా ఆమెకు క్రూర స్వభావం కలిగిన రావణ, కుంభకర్ణ, శూర్పణఖలతో పాటు ఉత్తమ గుణాలు కలిగిన విభీషణుడు కూడా జన్మించాడు. అయితే తండ్రి దగ్గర నుంచి సకల వేదాలపై, సమస్త శాస్త్రాలపై పట్టు తెచ్చుకున్న రావణుడికి సకల లోకాలను ఏలే చక్రవర్తి కావాలనే బలమైన కోరిక ఉండేది. ఆ కోరిక వెనుక లెక్కలేనంత క్రూరత్వం కూడా దాగి ఉండేది. కానీ తాను అనుకున్నది సాధించాలంటే సవతి తల్లికి పుట్టిన సోదరుడు కుబేరుడి సంపదతో పాటు అద్భుతమైన వరాలను పొందాలని గ్రహించిన రావణుడు గోకర్ణ క్షేత్రంలో దాదాపు 10,000 సంవత్సరాలు బ్రహ్మదేవుడి కోసం ఘోర తపస్సు చేశాడు. ఈ క్రమంలో సంవత్సరానికి ఒక తల చొప్పున ఒక్కో తలని నరికి బ్రహ్మదేవుడికి అర్పిస్తూ కఠిన తపస్సు చేశాడు. ఇక తన ఆఖరి తల కూడా నరుక్కోవటానికి సిద్ధపడగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై రావణుడి తలలన్నీ తిరిగి ఇచ్చేసి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అందుకు సంపూర్ణ అమరత్వం కావాలని కోరుకున్నాడు రావణుడు. అది తాను ఇవ్వకూడదని, అది లోక విరుద్ధమని, మరేదైనా వరం కోరుకోమని బ్రహ్మదేవుడు చెప్పడంతో దేవ, దానవ, కిన్నెర, కింపురుష, నాగ, గరుడ, సిద్ధ, సాధ్య, విద్యాధరాది జాతుల చేతిలో మరణం లేని వరాన్ని ఇవ్వమని కోరాడు రావణుడు. తదాస్తు అని పలికాడు బ్రహ్మదేవుడు. అప్పటి వరకు కేవలం జ్ఞానం, వీరత్వం మాత్రమే ఉన్న రావణుడికి కొండంత బలంగా ఈ వరాలు తోడవటంతో ముందుగా తన సోదరుడైన కుబేరుడు పాలిస్తున్న సువర్ణలంకపై దాడి చేశాడు. రావణుడికి మొదటి నుంచి సోదరుడి రాజ్యంపై కన్నుంది. సర్వసంపదలకు అధిపతి అయిన కుబేరుడు సమస్త లోకాలలో ఎక్కడా లేని విధంగా ఓ అద్భుతమైన నగరం కట్టదలిచి ఆ సువర్ణలంకను నిర్మింపజేసినట్లు పురాణ విదితం. అలాంటి లంకపై మనసు పడ్డ రావణుడు బ్రహ్మవరం కారణంగా దేవతలను సైతం ఎదిరించే బలాన్ని సొంతం చేసుకోవటంతో ముందుగా లంకను ఆక్రమించుకొని సోదరుడిని తరిమేసి తాను లంకాధిపతిగా గద్దెనెక్కాడు. కొంతకాలానికి కుబేరుడు పుష్పక విమానం అనే ఓ అద్భుతమైన విమానాన్ని తయారు చేయించుకున్నాడని తెలిసి కుబేరుడు కైలాస పర్వతం దగ్గర నిర్మించుకున్న అలకాపురిపై దాడి చేసి సోదరుడిని ఓడించి ఆ పుష్పక విమానాన్ని కూడా సొంతం చేసుకున్నాడు. అద్భుతమైన సాంకేతికత గల ఆ విమానంలో ఎంతమంది ఎక్కినా ఇంకో వ్యక్తికి చోటుండేలాగా తయారు చేయబడింది. అంతేకాకుండా దానిని నడిపే వ్యక్తి కోరిన రూపంలోకి అది మారడమే కాకుండా కాంతి వేగాన్ని మించిన వేగంతో ప్రయాణించడం దాని మరో ప్రత్యేకత. అసలే బ్రహ్మవరంతో బలవంతుడైన రావణుడికి పుష్పక విమానం కూడా తోడవటంతో అన్ని లోకాలపై దండయాత్రలు చేయడం మొదలుపెట్టాడు. అలా ముందుగా అసురులకు చిరకాల స్వప్నమైన స్వర్ణలోకానికి వెళ్ళి దేవేంద్రుడిని ఓడించి స్వర్గాన్ని సొంతం చేసుకున్నాడు. అలా ఒక్కొక్క లోకాన్ని జయిస్తూ రసాతాల లోకం వెళ్ళాడు. నాగరాజు వాసుకి పాలించే భోగవతీపురం వెళ్ళి నాగులను జయించాడు. అక్కడి నుంచి మనమయపురం అనే మాయారాజ్యానికి వెళ్ళి నివాత కవచులనే మహాక్రూరమైన రాక్షసులతో స్నేహ సంబంధాలు నెలకొల్పాడు. ఈ నివాత కవచులనే ద్వాపర యుగంలోని అర్జునుడు చంపాడు. ఇక ఆ తర్వాత అశ్మనగరం లేదా విమాన నగరం అనే మరో వింత నగరానికి వెళ్ళి అక్కడ ఉండే కాలకేయులనే రాక్షసులను ఓడించాడు. అలా చివరగా వరుణుడి నగరమైన శ్రద్ధావతకు వెళ్ళి వర్ణపుత్రులను జయించి లంకకు పయనమయ్యాడు. సరిగ్గా ఇక్కడే ఒక అద్భుతమైన ఘట్టం చోటు చేసుకుంది. ఈ ఘట్టం అధర్మపు పనులు చేసేవారి జీవితం ఏమవుతుందో స్పష్టంగా తెలియజేస్తుంది. ధర్మంగా జీవించే వారిని ఆ శ్రీ మహావిష్ణువు స్వయంగా ఎలా కాపు కాస్తాడో సృష్టీకరిస్తుంది. రావణుడి భవిష్యత్తు ఏమిటో ఆయనకు తెలిసేలాగా చేసింది ఈ ఘట్టం. అలా ఆనాడు వరుణ కుమారులను జయించి పుష్పక విమానంలోని తన సమస్త సైన్యంతో బయలుదేరిన రావణుడికి ఒక చోట దగదగా మెరిసిపోతున్న అద్భుతమైన భవంతి ఒకటి కనిపించింది. ఆ భవనం పూర్తిగా బంగారంతో, ఎంతో విలువైన వజ్రాలతో సూర్యకాంతిలా మెరిసిపోతూ ఉంది. అంతటి అద్భుతమైన భవంతిని ముందెన్నడూ చూసి ఉండకపోవటంతో రావణుడికి ఆ భవంతి ఎవరిదో తెలుసుకోవాలనే కుతూహలం పెరిగిపోయింది. వెంటనే తన పుష్పక విమానాన్ని ఆ భవంతి ముందున్న విశాలమైన ప్రాంగణంలో నిలిపాడు. తన మంత్రిని పిలిచి ఆ భవనంలోని ఎవరు ఉన్నారో తెలుసుకుని రమ్మని పంపాడు. రాజాజ్ఞ మేరకు ఆ భవనం ముందుకు గర్వంగా వెళ్ళిన మంత్రికి ఏదో తెలియని భయం మొదలయ్యింది.
అక్కడ ఎటువంటి ప్రాణి కనిపించలేదు. అంత పెద్ద భవంతు ముందు కాపలాదారులు కూడా లేరనే సందేహం కలిగింది. అలా భయపడుతూ సందేహపడుతూ భవన ప్రధాన ద్వారం దగ్గరకు వెళ్ళగానే పెద్దగా నవ్వు వినిపించింది. అది విని మంత్రికి గుండె ఆగినంత పనయ్యింది. కాస్త దూరంలోని దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న ఓ మహాపురుషుడు కూర్చొని కనిపించాడు. ఆయనను చూడటం మంత్రితరం కూడా కాలేదు. భయంతో వెనక్కి పరుగులు తీసి రావణుడికి జరిగింది మొత్తం చెప్పాడు. దాంతో రావణుడే స్వయంగా ఆ భవన ద్వారం వద్దకు వెళ్ళగానే సౌందర్యం అంటే ఇలాగే ఉంటుందేమో అన్నట్లుండే ఓ మహాకాయం కలిగిన వ్యక్తి కనిపించాడు. అయితే అతను అంత అందంగా ఉన్నా రావణుడికి భయంకరమైన వ్యక్తిగా కనిపిస్తూ అతని గుండె వేగాన్ని పెంచేశాడు. లోపల పట్టలేనంత భయం వేసినా పైకి మాత్రం కనిపించకుండా ఆ భవనంలో ఉండేది ఎవరు అని అడిగాడు. దానికి ఆ ద్వారపాలకుడు ఆ భవనంలో ఉండేది దానవ చక్రవర్తి, మహాయోధుడు, దానలలో సూర్యుడు అయిన బలి చక్రవర్తి అని సమాధానమిచ్చాడు. దాంతో రావణుడు ఆయనను కలవాలని చాలా కాలంగా అనుకుంటున్నానని అన్నాడు. అది విన్న అతడు రావణుడిని లోపలికి పంపించాడు. ఇక్కడ మనకొక సందేహం కలగవచ్చు. రావణుడి కాలానికి బలిచక్రవర్తి కాలానికి చాలా వ్యత్యాసం ఉంది కదా అని. రావణుడి కంటే లక్షల సంవత్సరాల క్రితమే బలిచక్రవర్తి చరిత్ర ముగిసింది కదా అని మనకు అనిపించవచ్చు. చాలామంది వామనమూర్తి బలిని చంపేశాడని కూడా అంటారు. ఇదంతా అర్ధసత్యం, మిడిమిడి జ్ఞానంతో మాట్లాడిన మాటలని చెప్పాలి. ఎందుకంటే సప్త చిరంజీవులలో బలి చక్రవర్తి కూడా ఒకరు. వామనమూర్తి 3వ అడుగుతో బలిని తొక్కే ముందు ఆయనకు ఎన్నో వరాలను కూడా ఇచ్చారు. వాటిలో ప్రధానమైనవి మరణం లేని జీవితం, ఇంద్ర పదవి. ప్రస్తుతం నడుస్తున్న వైవస్వత మన్వంతరం ముగిసేంత వరకు పాతాళ లోకాన్ని పాలించమని చెప్పి ఈ మన్వంతరం ముగిసిన తర్వాత స్వర్గాధిపత్యం వహించమని వామన రూపుడైన విష్ణుమూర్తే స్వయంగా వరమిచ్చాడు. అలా సప్త చిరంజీవులలో ఒకరైన బలిచక్రవర్తి నేటికి ఈ భూమిపై సజీవంగా ఉన్నట్లు పురాణాలు చెబుతున్నాయి. అలా త్రేతాయుగంలోని రావణుడు ఆ భవంతిలోకి వెళ్ళగా లోకంలో ఎక్కడా కనిపించని అమూల్యమైన మణిమాణిక్యాలతో పొదగబడిన సువర్ణ సింహాసనంపై మహాతేజోవంతంగా వెలిగిపోతున్న బలి చక్రవర్తి కనిపించాడు. రావణుడు అతడికి నమస్కరించగా బలి ఆదరపూర్వకంగా రావణుడితో మాట్లాడాడు. ఈ క్రమంలో రావణుడు, రాజా, మీ గురించి, మీ పరాక్రమాల గురించి ఎంతో విన్నాను. విష్ణువు కపటంతో మీకు చేసిన అన్యాయం గురించి కూడా విన్నాను. ఇప్పుడు మీరు ఎలాంటి చింత పెట్టుకోనవసరం లేదు. మిమ్మల్ని నేను విడిపిస్తాను. ఆ విష్ణువు ఎలా అడ్డుపడతాడో చూస్తాను. మీరు నాతో స్నేహం చెయ్యండి చాలు అని అన్నాడు. దానికి బలి చక్రవర్తి, సరే రావణ, నీవన్నట్లుగానే చేద్దాము. కానీ దానికి ముందు నాదో మనవి. పక్కన ఉన్న గదిలో కొన్ని ఆభరణాలు ఉన్నాయి. వాటిని కాస్త తెచ్చిపెట్టు అని అన్నాడు. దానికి రావణుడు సరే అని ఆ గదిలోకి వెళ్ళి అక్కడ ఉండే భారీ ఆభరణాలను సునాయాసంగా ఎత్తడానికి ప్రయత్నించాడు. కానీ అవి కదలలేదు. ఆశ్చర్యపోయిన రావణుడు తన బలాన్ని మొత్తం ఉపయోగించి ప్రయత్నించగా అవి కదలకపోగా అతనిపైకి ఒరిగాయి. ఆ బరువును తట్టుకోలేక నరాలు చిట్లి కళ్ళల్లోంచి, నాసికా రంధ్రాల్లోంచి రక్తం కారటం మొదలయ్యింది. ఇంతలో అక్కడికి వచ్చిన బలిచక్రవర్తి రావణుడు పడుతున్న తిప్పలు చూసి నవ్వుకొని వెంటనే ఆభరణాలను పక్కకు నెట్టాడు. బాధతో నేల కూలబడి రక్తం మోడుతున్న రావణుడిని చూసి బలిచక్రవర్తి, ఏం దానవరాజా, అలా నేలపై పడిపోయావే? నువ్వు కదిలించలేకపోయిన ఆ ఆభరణాలు స్వయాన మా ముత్తాతగారైన హిరణ్యకశిపుడివి. నాడు ఆయన 14 లోకాలు జయించిన మాట నీకు తెలిసే ఉంటుంది. ఆ సమయంలో దేవతలతో పాటు యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు ఆయన శరీరంపై ఉన్న ఆభరణాలు కొన్ని విరిగి ఇక్కడ పడ్డాయి. అటువంటి వ్యక్తి ఆభరణాలను కనీసం కదిలించలేకపోయావు. కానీ అంతటి బలమైన వ్యక్తిని సైతం పైకి లేపి తన తొడలపై కూర్చోబెట్టుకొని చీల్చి చంపిన వ్యక్తి ఆ శ్రీ మహావిష్ణువు. ఒక్క మా ముత్తాతనే కాదు, మనం ఎంతో గొప్పగా చెప్పుకునే దైత్యులను, దైత్యరాజులను, వారి తండ్రి తాతలను కూడా సునాయాసంగా సంహరించిన వ్యక్తి ఆ విష్ణువే. ఇలా లోక కంటకులను సంహరించి భూమిని ఉద్ధరించిన మహాశక్తివంతుడు ఆ నారాయణుడు. అంతేకాదు 2 అడుగులతో సమస్త లోకాలను కొలిచి 3వ అడుగు నా తలపై మోపి నన్నిక్కడికి చేర్చింది కూడా ఆయనే. నాకు ఎటువంటి హాని జరగకుండా కాపు కాస్తున్నది కూడా ఆయనే. కొంతసేపటి క్రితం ద్వారం దగ్గర ఎవరినైతే చూసి భయపడ్డావో
ఆయనే శ్రీ మహావిష్ణువు. నీకు పోయే కాలం వచ్చినప్పుడు మరోమారు ఆయన దర్శన భాగ్యం కలుగుతుంది. ఇక బయలుదేరు అని చెప్పాడు. దాంతో రావణుడికి తన బలం, విష్ణు బలంతో పాటు భవిష్యత్తులో జరగబోయేది కూడా అర్థమయ్యింది. అయితే బలిచక్రవర్తి వల్ల కలిగిన జ్ఞానాన్ని అతడి వక్రబుద్ధి కప్పేసింది. అవమాన భారంతో అక్కడ నుంచి వెళ్ళిపోయిన రావణుడు కాలగమనంలో శ్రీ మహావిష్ణువు శక్తిని మరిచి చేయకూడని పనులన్నీ చేశాడు. రామచంద్రుడు తన లంకకు వచ్చి సమస్త పరివారాన్ని గడ్డిపోచలను తుంచినట్లు తుంచేస్తుంటే వచ్చినది ఆ శ్రీ మహావిష్ణువే అని పరిపూర్ణంగా అర్థమైన అతడి అహంకారం ఆ జ్ఞానాన్ని మళ్ళీ కప్పేసింది. దాంతో రాముడి చేతిలో రావణ సంహారం అనివార్యమయ్యింది. లోక కళ్యాణం జరిగింది. నేటికి ఆ మహాచరిత్ర మన మనసుల్లో పదిలంగా నిలిచింది. ఓం నమో నారాయణాయ. జై శ్రీరామ్.